45 ఏళ్ళు ఈ యొక్క పాలిటిక్స్కు సంబంధించి అన్ని రకాలుగా చూస్తూ ఉన్నారు. మీ మీ ఆయన గురించి ఫస్ట్ మాట్లాడాలనుకుంటే మొదట్లో మొదలుపెట్టినప్పుడు మీరేమన్నారు? అసలు మీరు సపోర్ట్ చేశారా, లేకపోతే ఎందుకు మనకన్నారా? మన పనేదో మనం చేసుకున్నాం అనలేదు. ఎప్పుడు ఎందుకు అని ఎప్పుడు అనలేదు. తన ఇష్టం ఉంది, తన తిరగాలి, అంతేగాని మనం అడ్డుపడవద్దు కదా. అడ్డుపడ మనస్తత్వం నాది కాదు. ఆయన ఎట్లా తిరగాలనుకుంటే అట్లా తిరిగిండు. అంటే రాజకీయాలు అంటేనే ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ దానిలో హైదరాబాద్ గడ్డ మీద ఉన్నటువంటి రాజకీయాలు చాలా రకాలుగా బట్టగాల్సి మీద వేసేటువంటి ప్రయత్నాలు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. మీరు ఏదైనా సందర్భంలో అరే ఇట్లా జరుగుతూ ఉంది ఇక మనకు ఎందుకులే అన్నటువంటి ఏమైనా బాధపడి మీ ఆయనను వెనక్కి తప్పించడానికి అట్లా ఏమైనా ప్రయత్నాలు చేశారు? ఎందుకంటే 45 ఏళ్ళ జీవితం కనబడతా ఉంది. ఒకటి 2 సార్లు బీఫామ్ ఇస్తారు, ఎమ్మెల్యే అవుతాడు, లేకపోతే ఇక్కడ మేయర్ అవుతాడు అనేటువంటి సందర్భాలు కూడా వచ్చాయి. అటు పీజేఆర్కు రైట్ హ్యాండ్గా మిదిలినటువంటి సందర్భాలు చూసాం. ఎప్పుడైనా మీకు వెనక్కి తగ్గుదాము, ఇంకా మనకు రాజకీయాలు వద్దు, ఏదో వ్యాపారాలు చేసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది? ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రాలేదు. ఎందుకంటే ఆయన కోరిక అది. ఆయన కోరిక నేను ఎట్లా కాదంట. అవును. ఆయనకు చాలా చిన్నప్పటి సంది జనార్దన్ రెడ్డి ఎంట తిరిగే సప్న ఆయన గోల్ అదే, ఆయన కోరిక అది. నేను ఎట్లా కాదంట. అవును. అంటే ఇట్లా తిరుగుతున్నటువంటి నేపథ్యంలో మీ ఆయనను ఇబ్బందుల పాలు కూడా చేశారు, రౌడీ షీట్లు పెట్టారు, ఇంకా అన్ని రకాలుగా బదనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇట్లాంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి ఒక సతీమణిగా, ఒక భార్యగా మీ ఆవేదనను చెప్పాలనుకుంటే? నాకు ఆవేదన అంటూ ఎప్పుడు నేను ఆవేశపడలే, మా ఆయనతో ఎప్పుడు గొడవ పడలే. నేను ఎప్పుడు ఆయనకు సపోర్టింగ్గానే ఉన్నా. ఓకే. ఎప్పుడు దేంట్లో పోయినా నేను వద్దు అని అనలేదు. ఆయన ఎంత ఇది చేసినా కూడా తిరగడమే ఆయన ఇష్టానికి వదిలేసినా కానీ నేను ఎప్పుడూ అడ్డం పోలేదు, అడ్డం చెప్పలేదు. నవీన్ యాదవ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే పుట్టినప్పుడు ఎవరు కూడా ఊహించము, కానీ దీనిలో ఇప్పుడు మీకు నవీన్ యాదవ్ గారు ఉన్నారు, తర్వాత 2 కూతుర్ల సంతానం కనబడతా ఉంది, అలాగే వెంకట్ యాదవ్. వీరి గురించి మాట్లాడుకోవాలనుకుంటే పెద్ద అయినటువంటి నవీన్ యాదవ్ ఇప్పుడు ఈరోజు ఎమ్మెల్యేగా అయ్యాడు. నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేవాడు, తన యొక్క చురుకుదనం గురించి మాట్లాడుకోవాలనుకుంటే? చిన్నప్పటి సంది వాడు సిగ్గుపడుతుండే ఎక్కువ, ఎవరితో మాట్లాడకపో సరిగ్గా. వాళ్ళ నాయనకు చిన్నప్పటి సంది భయపడతాడు, ఇప్పుడు కూడా భయం. వాళ్ళ నాన్న అంటే చాలా గౌరవం, చాలా ముందు గుండు కూడా ఎక్కువ మాట్లాడలేడు. వాళ్ళ నాన్నతోటి ఏది చెప్పినా తలంచుకొని వింటాడు. ఓకే. ఎట్లా ఈ లీడర్షిప్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి ఎప్పుడు మీకు అనిపించింది? తన యొక్క ఇంటర్ కాలేజీలు పోయినప్పుడే, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అప్పటి సంది ఇష్టం వాడికి. ఓకే. స్కూల్ కాలేజీల ఆయమ్మలకి టీచర్లకి అప్పటి నుంచే వాడు మనసత్వం చీరలు తీసుకొని పంచడము అవన్నీ చిన్నప్పటి సంది. డిగ్రీ నుంచే, డిగ్రీ కాలేజ్ నుంచి బేగంపేటలో అప్పటి సందే వాడు పంచడం స్టార్ట్. అప్పుడు మేము ఎవ్వరికి అడ్డం చెప్పాలి, నా పిల్లలకు అడ్డం చెప్పలే, నా భర్తకు అడ్డం చెప్పలే. ఎందుకంటే ఖరాబ్ పని చేస్తే మనం అడ్డు చెప్తాము, మంచి పని చేస్తుండు కదా, మరి అట్లాంటప్పుడు ఎట్లా చెప్తాం? నా మొగుడు కానీ నా పిల్లలు కానీ మంచి పనే చేసారు, చెడు ఎవరికి చేయలేదు, చెడు చెయ్యను కూడా. మా మనస్తత్వం అది, ఎవరికి చెడు చెయ్యొద్దు, మనకు లేకున్నా సరే మనం తినేది వాళ్ళకి పెట్టాలి. అది. వెంకట్ యాదవ్ గురించి మాట్లాడాలనుకుంటే అంటే శ్రీశైలం యాదవ్ చెప్తా ఉంటాడు, నా కొడుకులు ఇద్దరిట్లలో ఒకరు మాస్ ఒకరు క్లాస్ అని చెప్తా ఉంటారు. తల్లిగా నవమాసాలు మోసినటువంటి తల్లిగా మీరేం చెప్తారు వాళ్ళ గురించి? అదైతే కరెక్టే, కానీ మాస్ అంటే ఎవరినో పోయి కొట్టే అంత తిట్టే అంత దౌర్జన్యంగా పోయి చేసేంత మాస్ కాదు. కాకపోతే వాడొకటి అట్లా గంభీరంగా ఉంటాడు, ఆ టైప్ ఉంటాడు. ఈయన ఇక జర ఈయన నిదానం మనిషి. ఆయన కొంచెం ఎట్లా అంటే ఎట్లా చెప్పాలి, ఆయన చూస్తేనే అట్లా అనిపిస్తుంది, ఏదో ఎవరన్నా కొడతారా చేస్తారా అట్లా అన్నాడు. కానీ నా కొడుకు బంగారం. గత ముఖ్యమంత్రి కుటుంబానికి చాలా సేవలు చేశారు శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ అంటూ ఉంటారు. మీకు తెలిసి ఎలాంటి సేవలు చేసి ఉండొచ్చు? కవిత మ్యారేజ్ విషయంలో కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. మీరు ఓపెన్గా చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే అంతా అయిపోయింది, చెప్పండి అసలు ఏంటి కేసీఆర్తో శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ రిలేషన్ చెప్పాలనుకుంటే? రిలేషన్ అంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చిండు, అప్పట్లో అంతా నాకు ఇది లేదు కానీ వచ్చిండు మా ఇంట్లో తిన్నాడు చేసిండు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా ఇంటికి వచ్చి తినిపోయిన వాళ్ళే మా దగ్గర. ప్రతి ఒక్కరికి అన్నం పెట్టిందానే నేను, ఎవరి దూసరించి ఇది చేయలే. అర్ధరాత్రి వచ్చినా అన్నం తినిపోయేవాళ్ళు మా ఇంట్లో, లేకున్నా కూడా మా ఆయన అప్పటికప్పుడు వండిపించి పెట్టించారు. కేసీఆర్కు భోజనం పెట్టినటువంటి చెయ్యి, కస్తూరి గారి చెయ్యి కేసీఆర్కు భోజనం పెట్టింది.
భోజనం పెట్టినాము, ప్రచారం బండి ఇచ్చినాము, మాకైనా సీట్లు ఇచ్చిండు, నాకు నా హస్బెండ్కి. ఓకే. తిరిగినాము, అప్పుడు కౌన్సిలర్కి ఇచ్చిండు, తిరిగినాము, కార్పొరేట్కి ఇచ్చిండు, మా ఎంట తిరిగిండు, అన్నీ చేసిండు. ఇప్పుడు రౌడీ అంటుండు. ఓకే. మరి అప్పుడు రౌడీ కాలేం మేము, ఇప్పుడు రౌడీ అయినాం. బిడ్డ పెళ్లికి పైసలు ఇచ్చిండు, షాదీ ముబారక్ మా ఆయన పెట్టి. కవిత ప్రస్తుత కవిత పెళ్లికి శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి, కస్తూరి శ్రీశైలం యాదవ్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి డబ్బులు పోయినాయి. పోయినాయి. ఓకే. అడుగు, ఆయన గుండెల మీద చేసుకొని చెప్పండి మనం. కేసీఆర్ కానీ మేము మర్చిపోయినాం ఎప్పుడు ఆ సంగతి. కానీ ఇప్పుడు అన్ని బయటికి తీస్తున్నారు, వాళ్ళోలే బయటికి తీస్తున్నారు. అవును, అంటే వాళ్ళు మనల్ని అన్నప్పుడు మనం బయటపడాలి. మేము తీయలే బిడ్డ, మేము తీయలే. ఆయన దగ్గర 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళే వాళ్ళు బయట పెట్టారు. మేము ఒక్కనాడు కూడా బయట పెట్టలే. మేము అది ఇచ్చింది కూడా మర్చిపోయినాం. రాజా యాదవ్ బయట పెట్టిన ఇచ్చినామని చెప్పొద్దు కదా. అవును. అన్నం పెట్టి పెట్టినామని అనొద్దు, ఇచ్చినామని అనొద్దు. అది మేము ఎప్పుడో మర్చిపోయినాం. ఆయన దగ్గర ఉన్న వాళ్ళే బయటికి తీసిరా. ఓకే. మరి కేసీఆర్ అప్పుడు మిమ్మల్ని ఎందుకు అట్లా చేసిండు అనుకోవచ్చు? ఇప్పుడు దాదాపు 20 ఏళ్ళ కిందటి విషయం మాట్లాడుతూ ఉన్నాం. 2002, 2003 మూమెంట్లో అంత హెల్ప్ తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మీ పైన ఎందుకు ఇంత వ్యతిరేకత చూపించడం అనుకుంటాం? యాదవులం కదా మేము. ఓకే. యాదవులం కదా, యాదవులు పైకి రావద్దు కదా. ఓకే. యాదవులను అనగబెట్టేయాలి, అది వాళ్ళ ఉద్దేశం. అంటే ఇక్కడ క్యాస్ట్ పని రాజకీయంలోనంతా యాదవులను అనగబెట్టేటోళ్ళే. ఓకే. యాదవులు పైకి రావద్దు, యాదవులు రాజకీయంలో ఉండొద్దు, అది వాళ్ళ ఉద్దేశం. ఓకే. మేమేదో మాకు సీట్ ఇచ్చిండు కదా అని చెప్పి మేమేదో సంపాదించుకోవాలి, మేమేదో బుట్టలు వేసుకోవాలని మాకేం లేదు బిడ్డ. దేవుడు ఇచ్చిన కాడికి మా ఆయన అప్పుడు 1,00,000 రూపాయలకి ఎకరం కొంటే ఇప్పుడు 10 లక్షలు అయిందనుకో, 10 లక్షలకి ఎకరం కొంటే 1 కోటి రూపాయలు అయిందనుకో. ఆ విధంగా మా ఆయన సంపాదించుకున్నది. కానీ మేము ఏ ఎమ్మెల్యే దగ్గర పోయి ఒక 10 రూపాయలు అడగలే, ఏ లీడర్ దగ్గర పోయి ఒక 10 రూపాయలు తీసుకోలే, మాకు హెల్ప్ చేయమని ఎవ్వరిని మేము అడగలే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.